మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనం ఉన్న చిలుకూరులోని కళ్ళెం నరసింహారెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో. జనరల్ గా మనం వింటుంటాము అల్లదిగో శ్రీహరివాసము అని. బట్ ఇక్కడ మాత్రం ఇల్లిదిగో శ్రీహరివాసము అని చెప్పేసి బయట బోర్డు మీద అట్రాక్టివ్ గా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈయన యాక్చువల్ గా రైతు. ఈ రైతుకు ఒక స్పెషాలిటీ ఉంది. నేను అవన్నీ చెప్పే ముందు ఫస్ట్ ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి రకరకాలైన అందరినీ అట్రాక్ట్ చేసేవి ముందు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, నందనవనంలో నవరసాలు అని చెప్పేసి రాసుంది. మొత్తం వ్యవసాయ క్షేత్రం అంతలో కూడా ప్రతి చోట గ్రీనరీనే కనిపిస్తుంది. అసలు ఎక్కడ మనకు వేరే ఏది కనిపించదు, అంత బాగుంది. సిటీకి కొంచెం దూరం అయినా కూడా ఇలాంటి ప్లేస్ చూడగానే చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. అసలు ఒకసారి ఆయనతో మాట్లాడదాము, మనం కూడా లోపలికి వెళ్ళి అన్నీ చూద్దాము. మనకి నా వెనకాల దూరంగా కనిపిస్తుంది, ఆయన కూడా అక్కడే నిలబడి ఉన్నట్టున్నారు. దాంతో పాటు అక్కడ చూడండి, ఆవు దూడ రెండు కూడా ఫస్ట్ ఎంట్రన్స్ లో ముందే వాటిని పెట్టుకున్నారు ఆయన. ఈ రోజు ఇక్కడికి రావడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఎవరైతే ఈ కళ్ళెం నరసింహారెడ్డి గారు ఉన్నారో ఆయన దాదాపు 30-35 ఏళ్ల పాటు అమెరికాలో ఉండొచ్చారు. దానికంటే ముందు ఆయన జస్ట్ చదివింది 10th క్లాసే గానీ వ్యవసాయం అంటే ఉన్నటువంటి మక్కువతోటి ఆయన ఇంకా అంతకంటే మించి చదవకుండా చాలా రకాలైనటువంటి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయాన్ని ఇక్కడ చేసి మళ్ళీ అమెరికా వెళ్ళి అక్కడ కూడా 1000 ఎకరాల్లో వ్యవసాయం చేసి వచ్చి అందరి ప్రశంసలు అందుకున్నటువంటి వ్యక్తి. తర్వాత వచ్చి మళ్ళీ జన్మభూమి మీద మమకారంతో ఆయన ఇక్కడే సెటిల్ అయిపోయారు. సో వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించుకొని హ్యాపీగా శేష జీవితాన్ని గడిపేస్తా ఉన్నారు. ఆయన ఏజ్ ఎంతో చెప్పలేదు కదా మీకు నేను. ఆయన చూస్తుంటే అంత ఏజ్ అనిపించదు. ఆయన ఏజీ 88 ఏళ్ళు. అయితే ఈ వయసులో ఆయనకి ఎందుకు అనిపించిందో గానీ ఆయన విగ్రహాన్ని ఆయనే రెడీ చేయించుకొని వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకున్నారు. నిన్న దాన్ని ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేశారు. ఆత్మీయుల మధ్యన ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా జరిగింది. అది తెలిసే నేను ఈ రోజు చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నేను అయితే ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఆ విగ్రహాన్ని ఎందుకు చేయించారు, అసలు విగ్రహం చేయించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఆయన ఉండగానే తన విగ్రహాన్ని తానే ఎందుకు పెట్టుకున్నారు, ఇవన్నీ అడుగుదాం అనుకున్నా. బట్ వచ్చిన తర్వాత వ్యవసాయ క్షేత్రం చాలా ప్లెజెంట్ గా అనిపించి అది కూడా ఒకసారి మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాము. రండి వెళ్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీకు 88 ఏళ్ళు అంటే నమ్మబుద్ధి అయ్యట్లేదు సార్. అసలు అది మా తల్లిదండ్రుల పుణ్యమా అని. ఆవుని దూడని శ్రీకృష్ణుల వారిని సేమ్ టైం మళ్ళా స్వామి వారిని కూడా పెట్టారు. లింగ రూపంలో శివయ్యని కూడా పెట్టుకున్నారు. కానీ మీ దాంట్లో బాగా అనిపించింది ఏంటంటే సార్, అక్కడ కొటేషన్స్ పెట్టారు అన్ని. చంద్రవనంలో బృందావనం ఇది అందరిది. చంద్రవనం అంటే మీదని అర్థమా, చంద్రుని దాని అర్థమా? చంద్రుని యొక్క సృష్టి అన్నమాట, ప్రకృతి. సూపర్. అసలు రండి మీ ఇల్లు చూపిద్దరు గాని. కొంచెం నాకు ఎన్ని బాగా అనిపించినాయి. పుష్పక వాహనములకు దారి అంటే కార్స్. ఓహో. యాదాద్రి సింహాచల సింహద్వార ప్రాంగణము అంటే మన ఇంటికి వెళ్ళే ప్రాంగణం అంటే మెయిన్ గేట్ అన్నట్ల. అది లక్ష్మీనరసింహ స్వామి ఇల్లు పేరు లక్ష్మీనరసింహ స్వామి. ఆయన మా కుల దేవుడు, అందుకే ఆయన అక్కడ పేరు కూడా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దివ్యప్రసాదం అని పెట్టు. గరుడ వాహనములకు దారి అంటే బైక్సా? గరుడ వాహనములు అంటే బైక్స్. ఓకే. పుష్పక వాహనములు అంటే కారు. శరణంటి శ్రీశైల లింగ మల్లికార్జున మమ్ము కాపాడవయ్యా. బాగా రాశారు సార్. మీకు స్వామివారి అంటే ఇష్టమా? శివయ్య అంటే ఇష్టము. కృష్ణుడు అంటే ఇష్టం. వెంకటేశ్వర స్వామి. చాలా బాగుంది మీ వ్యవసాయ క్షేత్రము. ఎన్ని ఎకరాలు సార్ మొత్తం ఇది? ఇది 2 ఎకరాల 9 గుంటలు. 2 ఎకరాల 9 గుంటలు. ఓకే. ఎప్పుడు తీసుకున్నారు? ఎప్పుడో తీసుకొని ఉంటారు కదా. 18వ సంవత్సరం. 18 ఏళ్ల క్రితం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటే ఏంటి? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె. సీతమ్మ అంటే ఎందుకు పెట్టారు అనేది ఇక్కడ మనకి. సీతమ్మకు ఇష్టం అది. సిరిమల్లె అంటే ఆమెకు చాలా ఇష్టం కాబట్టి ఆమె వాకిట్లో సిరిమల్లె చెట్టు. అన్ని కూడా మ్యాంగో అన్ని మామిడిని. అందులో ఒకటి ఇంటి పూర్తిగా రసాలు మల్లిక ఉన్నాయి. ఓహో. మిగతా అంతా కమర్షియల్ క్రాప్. కమర్షియలా? ఓకే ఓకే. పంట బాగా వచ్చి అమ్ముతారా సార్ ప్రతి ఏడాది? బాగా వస్తుంది. కెమికల్స్ అట్లాంటివి ఏమి వేయకుండా పండిస్తారా? ఏం వాడం. నేచురల్ గా పేడ వేసి పండిస్తారు. దేవయాని సుబ్రహ్మణ్య స్వామి శ్రీవల్లి. ఇంకొకటి ఇక్కడ బాగా అనిపించింది సార్, చట పాదుకలకు పట్టాభిషేకం. మరి వచ్చిన అతిథులను చెప్పులు అక్కడ వదిలేసి రమ్మంటే బాగుండదు కదా, అందుకని పాదుకలకు పట్టాభిషేకమా? అది ఎవరికి? శ్రీరామచంద్రుడు అవును అడవికి వెళ్తుంటే లక్ష్మణుడు తీసుకుండు ఆ పాదుకలు తీసుకొని ఆ పట్టాభిషేకం. అందుకనే పాదుకలు అంటే మామూలుగా అక్కడ పాదుకలు వదిలేసి రమ్మ అంటే బాగుండదు కదా అని చెప్పి ఇలా పెట్టారా? అలా పెట్టాను. అది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ప్రసాదం. మధువనములో ముద్ద మందార మకరందం.
మా ఇంటి పేరు అది, ఇంటికి నామకరణం ఏది ఇంటికి. సార్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ప్రసాదం అదేమో ప్రాంగణం అంతా ఆయన కటాక్షం అందుకు అలా పెట్టారు, అలా ఆయన ఇచ్చిన దివ్య ప్రసాదం మనకి ఇది అని అన్నట్టు. పెట్టాం. తర్వాత ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి, ఉమ్. ఆ కొండపై నుంచి ఒక సంవత్సరం బాధపడి ఎన్నోసార్లు ఇది చేసి ఆ దేవదేవుణ్ణి ఇక్కడ తెచ్చి కళ్యాణం చేయించిన మన తోటలో ఇక్కడ. ఓ, పైన కూడా అరుంధతి అపురూపవతికి అరుణోదయ ఆరాధన. ఆమెనే కదా. ఎలా సార్ మీకు అసలు ఇంత మంచి మంచి కొటేషన్స్ పెట్టాలన్న థాట్ ఎలా ఏమో వచ్చింది అసలు? చిన్నప్పటి నుంచి నాకు కవి అంటే పిచ్చి. అదే కవిత్వం అదే అంటే. మీరు పెట్టుకున్నాయా ఇవన్నీ? ఇవన్నీ నేను పెట్టినాయి. ఓ, నాకు great కవిత్వం అంటే చాలా పిచ్చి. మీ విగ్రహాన్ని మీరే తయారు చేయించుకుని వ్యవసాయ క్షేత్రంలో పెట్టారని చెప్పి చాలా గొప్పగా నిన్న అందరి సమక్షంలో, ఆత్మీయుల సమక్షంలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారని తెలిసి నేను మీకోసం వచ్చాను ఫోన్ చేసి. నిజానికి మాట్లాడి. చెప్పాలంటే సార్ నేను చేయించింది కాదు అది. కళలన్నా కళాకారులన్నా ఉమ్, శ్రీనారాయణ రెడ్డి నాకు రవీంద్ర భారతిలో ఒక మంచి బిరుదు ఇచ్చాడు. సార్ అందరూ పెద్ద పెద్ద చదువులు చదివి కలం పట్టుకొని ఇతర దేశాలకెళ్తే ఈయన అలం పట్టుకొని అమెరికాకి వెళ్ళాడు అని. ఓ, అలం అంటే నాగలి, నాగలి కదా, రైతు yes, బిడ్డను yes, కాబట్టి రైతు ఆయన బిడ్డ. అలా వర్ణించాడు అతను Okay. శ్రీనారాయణ రెడ్డి. విగ్రహం దగ్గరికి వెళ్దామా సార్? వెళ్దాం. అది నేను చేయించింది కాదు, ఆ, మా కళాకారులు అంతా కలిసి వాళ్ళు పెట్టిన వాళ్ళ ప్రసాదం ఇది. ఓహో, మీకోసం వాళ్ళు తయారు వాళ్ళు చేయించి తయారు ఇచ్చినారా? ఆ కళా సహృదయం తోటి ఉమ్, వాళ్ళు తయారు చేసి పెట్టింది. ఓకే. మరి ఎక్కడ తయారు చేయించారు? ఎంత అయింది? ఎన్ని రోజులు పట్టింది? దాదాపు ఇది 2 నెలలు పట్టింది. మ్మ్. ఇది ఏకశిల, ఓకే. ఒకే రౌతు. అది శివకాశిని కాశీ నుంచి తెప్పించినారు. తెప్పించి అది నేరుగా రాజస్థాన్ జయపూర్ కు పంపించినారు. అక్కడ కళాకారులు అంతా చెక్కే వాళ్ళు శిల్పులు అక్కడ జైపూర్ లో. జైపూర్లో అక్కడ తయారు చేయించి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఆవిష్కరించిన. ఎంత అయింది సార్? ఇక అది వాళ్ళు నేను అడిగితే చెప్పలేదు. కళాకారులు దాదాపు నేను అనుకుంటాం 3 లక్షల పైనే అయి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్కే వాళ్ళకు దాదాపు 70-75 వేలు అయింది. కాశీ నుంచి రాజస్థాన్ తీసుకెళ్ళం, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ చేయటం. ఇప్పుడు కళాకారులు అంటే ఎవరు ఉన్నారు అందులో? అందరూ సార్ కళాకారులు అంటే ఎన్నో జానపద బృందం ఉంది, ఓహో, ఘంటసాల పాటలు పాడేవారు ఉన్నారు, సుశీల పాటలు, చాలా మంది ఉన్నారు అందులో. వాళ్ళందరూ ఎందుకు అంటే మీ మీద ఎందుకని అభిమానం? మీరు వాళ్ళతోటి కలిసి ఉంటారా, లేకపోతే వాళ్ళని రెగ్యులర్ గా వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేస్తుంటారా? ఎట్లా హెల్ప్ అనేది వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఇప్పివ్వటం కాదు. నేను అమెరికాలో ఉన్నప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారు నేను కలిసి అక్కడికి అమెరికాకు తీసుకెళ్లి వాళ్ళతో ప్రోగ్రామ్స్ కూడా ఇప్పివ్వటం జరిగింది. ఓహో, అప్పటి నుంచి పరిచయం. కొద్దిగా కళలు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. వ్యవసాయము, కళలు, సంగీతం, ఈ 3 నాకు. మీరు 10th క్లాస్ వరకే చదువుకున్నాను అన్నారు ఇందాక. 10th క్లాస్ వరకే చదువుకున్నంటే వ్యవసాయం మీద అభిమానంతో అంతవరకు ఆపేశారా ఇక? అంతే. అప్పుడు చదువు మా నాన్నగారు చదివించాలనే ఉద్దేశం ఉండే, కానీ మా అమ్మగారు అన్నారు పెద్ద వ్యవసాయం కదా, ఎవరు చేస్తారు? అవంతా ఎవరు, రైతు బిడ్డే కాబట్టి వ్యవసాయం నేర్పిద్దాం, చాలు చదువుకున్న వరకని. మీకు కూడా చదువు కంటే వ్యవసాయమే ఇష్టం? నాకు ఇష్టం మొదటి నుంచి దాంతో ఇక వ్యవసాయం చేస్తా ఉండిపోయారు. వ్యవసాయం. ఓకే. ఇక్కడ చాలా సంవత్సరాలు ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేశారట. మళ్ళీ అమెరికా వెళ్ళి కూడా అక్కడ వ్యవసాయమే చేశారు. ఆధునికమే అనేది ఏం లేదు, పల్లె వ్యవసాయమే మొదటి నుంచి. ఆధునికం అంతా పెద్ద అభివృద్ధి ఏం చెందలేదు అప్పట్లో అని నా అభిప్రాయం అప్పట్లో. ఓకే. ఇప్పటి వేరు. ఇప్పుడు స్వచ్ఛతమైన ఆ భోజనం, ఆ గింజలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి మనకంతా? కరెక్ట్ చెప్పారు. కల్తీ కదా, అవును ప్రతి సార్. దాంట్లో కల్తీ. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అమెరికాలో? అక్కడ కూడా వ్యవసాయం చేశారంట? నేను 30 ఏళ్ళు ఉండమ్మా. 30 ఏళ్ళు ఉండి అండర్స్విల్లో అలబామాలో ఉండేవాడిని. నా ఇంటి పక్కన ఒక నల్ల అతను ఉండేవాడు. ఆయన వ్యవసాయ పనులకి వెళ్ళేవాడు. నేను ఫస్ట్ లో వెళ్ళినప్పుడు ఇంకా మరి 10వ తరగతి తెలుగు మీడియం, నాకు ఏదో ఎస్ నో అని ఆ 2 అక్షరాలతోటి వెళ్ళాను నేను అమెరికాకు. మరి ఎందుకు వెళ్ళారు అసలు అమెరికా? నా పిల్లల భవిష్యత్తు, మా నాన్నగారు వ్యవసాయంలో దించారు, ఆ, మళ్ళీ నా పిల్లలు నేను ఎక్కడ వ్యవసాయంలో దించుతాను అని వాళ్ళ అభివృద్ధి గురించి వెళ్ళటం జరిగింది. అప్పుడు వెళ్ళి అక్కడ ఎస్ నో మాత్రమే తెలుసు మీకు. మరి ఏం చేశారు, ఎట్లా చేశారు వ్యవసాయం? పక్కకు అతను ఉండే ఆయన ఆధారంతో గోపాల్ రెడ్డి అనే ఒక అతను ఉండే, సూర్యాపేట అతను. ఆయన చాలా హెల్ప్ చేసిండు, భాష గాని ఇల్లు ఇప్పియటం గాని. 25,000 రూపాయల ఈక్విటీ డాలర్లు కట్టి నాకు $1,00,000 ఇల్లు ఇప్పించినాడు. పిల్లల్ని అందరినీ అక్కడికి తీసుకెళ్లి గ్రీన్ కార్డు ఇప్పించి వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి తీసుకెళ్లి అక్కడ సెటిల్. అక్కడ వ్యవసాయం ఎలా ఉంటుంది? ఏం చేసేవాళ్ళు? ఏం వ్యవసాయం చేశారు అక్కడ? ఏం పండించారు? సోయాబీన్స్ ఎక్కువ వేసేవాళ్ళం. ఓకే. అండర్స్విల్ మొదలుకొని నాష్విల్, బర్మింగ్హామ్, టెన్నెస్సీ మొదలుకొని అట్లాంటా బార్డర్ వరకు దాదాపు అక్కడ అవన్నీ ఒక 5,000 దాకా
చేసి ఉంటా. 5,000 ఎకరాల్లో ఒక చోట కాదు, అక్కడక్కడ. బానే పండుతాయండి అక్కడ కూడా, అంటే పంట మంచిగానే వస్తుందా? సారవంతమైన భూములు, మంచి పంట వస్తుంది, నష్టం అనేది ఉండదు. ఒకవేళ నష్టం వచ్చినా రైతు ఎంత కష్టపడ్డాడో, ఎంత నష్టం జరిగిందో అది ఇన్సూరెన్స్ పే చేస్తుంది వాళ్ళు. ఇక్కడ కాదు కాదు కాదు, ఇక్కడ రైతుకు నష్టం అనేది ఉండదు. అక్కడ ఉన్నా కానీ దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రతి దానికి. వాళ్ళు మనకు నష్టపరిహారంతో కలిపి మన శ్రమకు తగినట్టు కొద్దిగా కల్పిస్తారు గవర్నమెంట్. అయితే వ్యవసాయం అక్కడ కూడా బానే ఉంటుంది. బాగానే ఉంటుంది. మరి ఎందుకని మళ్ళీ తిరిగి అమెరికా నుంచి వచ్చేసారంటే ఇక మాతృదేశం మీద, ఈ భూమి మీద మమకారమా? మాతృభూమి మీద, ఈ భారతావని అమ్మ మీద ప్రేమతో రావటం అయింది. ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఏ దేశం ఎగినా ఎందుకు కాలుడినా పొగడరా నీ తల్లి భావి భారతిని. ఆ అభిమానంతో నా భూమికి నేను వచ్చేసి. అందులో చెప్పాలంటే భారతదేశం మించిన ఏ దేశం లేదు మనకు. కరెక్ట్ చెప్పారు. కానీ భారత్ మహాన్. భారత్ ఇప్పటికీ అందరూ ప్రపంచం అంతా మన భారతీయులనే మెచ్చుకుంటారు. మన దగ్గర ఏ దేశం వెళ్ళినా మన వాళ్ళే ఉన్నారు, పెద్ద పెద్ద సైంటిస్టులు కానీ, ఇంజనీర్స్ కానీ. ఇప్పుడు నాసాలో దాదాపు 75% మన వాళ్ళే ఇండియన్స్. భారతదేశాన్ని మించిన ఇంకే దేశం లేదు. అందుకే మళ్ళీ తిరిగి వచ్చారు అమ్మమ్మ మీద మమకారంతో. ఇప్పుడు ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? ఇది 18 సంవత్సరాల. సిటీ వాతావరణం అంతా నచ్చదు. ఈ పల్లె వాతావరణం లాగా ఇది సృష్టించుకున్నా. మా ఆవిడ గురించి, నా గురించి. ఏ ఊరు సార్ అసలు? ఎక్కడ పుట్టి పెరిగారు మీరు? మాది మొట్టమొదట కందికల్ గేట్ అని చెన్నకేశ్వర ఆలయం, చంద్రాయన్ గుట్ట అంటారు. హైదరాబాదే మాది. పలగనుమ, జంగమెట్, కందికల్ గేట్, ఉప్పుగూడ. ఒకప్పుడు ఇవి 4 పల్లెలు. అవునా? అందులో మాది అప్పుడు కందికల్ విలేజ్ అనేవాళ్ళు. ఇప్పుడు అది కందికల్ గేట్ అయిపోయింది. మీరు తిరిగి వచ్చి కూడా 18 ఏళ్ళు అయింది. ఇక్కడికి అమెరికా నుంచి. నేను 75లో పోయి 2005లో వచ్చిన. 2005 అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అవుతుంది. ఇక్కడనే వచ్చి నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఈ తోటలోనే మా ఆవిడ నేను ఈ ప్రకృతిలో నివసిస్తున్నాం. కానీ బాగుందండి మీ వ్యవసాయ క్షేత్రం. గాలి. తర్వాత వెంకటేశ్వర స్వామి పక్కనే బాలాజీ గుడి, బాలాజీ టెంపుల్. ఆయన పాదాల కింద ఉన్నాం మేము ఇప్పుడు. ప్రతిరోజు ఆయన ఆశీస్సులు ఉంటాయి. సుప్రభాతం మాకు పొద్దున. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ చాలా బాగున్నారు. మంచిగా ఉంది. మీ వ్యవసాయ క్షేత్రం నాకు బాగా నచ్చింది సార్. ధన్యవాదాలు. మీ కొటేషన్స్ కూడా బాగా నచ్చాయి. ఇంకా ఇక్కడే ఉండిపోతారా? ఇక్కడే సెటిల్ అయిపోతారా? మళ్ళీ ఏమన్నా అవకాశం ఉందా అమెరికాకి వెళ్ళే అవకాశం? లేదు, నేను వెళ్తా ఉంటాను. 4 బిడ్డలు, 3 బిడ్డలు అక్కడ ఉండు, ఒక బిడ్డ ఇక్కడ ఉంది. వెళ్తుంటా వాళ్ళ దగ్గరికి. ఓకే. అప్పటికి ఇప్పటికి వ్యవసాయ పద్ధతుల్లో చాలా తేడా వచ్చాయి. మేజర్ గా తేడాలంటే ఏం చెప్తారు చెప్పండి? కొత్త పద్ధతులు నేను వాటి మీద దృష్టి పెట్టలేదు, వాటి మీద ఆలోచించలేదు. అమెరికా వ్యవసాయానికి మన దగ్గర వ్యవసాయానికి తేడా చెప్పండి. అవి చూసారుగా మీరు, అవి చెప్పండి. అది ఎంతైనా అభివృద్ధి చెందిన దేశం కదా, దాంతో మనం పోల్చుకోలేము. వ్యవసాయ రంగంలో ఎండ్లనన్నా కానీ కొద్దిగా వాళ్ళు 250 సంవత్సరాలు ముందున్నారు వాళ్ళు. మనం కూడా ఏం తక్కువలేము, వాళ్ళకు దగ్గర పోతున్నాం. వాళ్ళు మనం అక్కడికి వెళ్ళే వరకు వాళ్ళు చంద్రమండలంలో ఉంటారు అనుకో, అది వేరే విషయం. కానీ ఏది ఏమున్నా, ఎంత సైన్స్ ఉన్నా, ఏదున్నా భారతదేశాన్ని మించింది అయితే ఏ దేశము లేదు. ఇక్కడ కట్టు బొట్టు, మన ఆడ స్త్రీలు సాంప్రదాయము, ఆ చీరే బొట్టు జుట్టుకు ఉన్న విలువ అక్కడ ఏముంది చెప్పు. మీకు 88 ఏళ్ల వయసు అంటున్నారు కదండి, నమ్మబుద్ధి వేయట్లేదు. మీరు చెప్తున్నారు కాబట్టి నమ్మాలి. ఏం తింటారు చెప్పండి? ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు? ఏం తింటారు? ఏమమ్మా, ప్రకృతి, మేము పండించుకున్న గింజలు. అందులో నేను ప్రొద్దున లేస్తే వ్యవసాయం చేస్తాను. ఇప్పటికి కూడా 1 గంట 2 గంటలు. ఇంకా అదే పెద్ద నాకు. ఏం వ్యవసాయం చేస్తారండి? ఇది మామూలుగా చెట్లకు ఇంత పాదులు చేయటము, ఎండిపోయిన ఆకులు తీయటము, అది చేసి కాలక్షేపం పొద్దుట. ఏదో ప్రత్యేకంగా అది నడకలో వస్తుందంటారు. నడక గిడక నాకేం లేదు. ఈ వ్యవసాయమే పొద్దున్న లేస్తే. ఆ తల్లిని నమ్ముకున్నా, అదే ఆమె ప్రకృతి. మొట్టమొదటి నా తల్లిదండ్రులు, తర్వాత ప్రకృతి. నేను పెద్ద చదువుకున్న వాడిని కూడా కాదు. 10వ తరగతి తెలుగు మీడియం. 56లో అది కూడా. కానీ ఏం తింటారో చెప్పండి ఒకసారి మా కోసం. తినే ఏం లేదు, ఇక మామూలే తిండి. అందరూ భోంచేసేది నేను. కానీ అల్పాహారం ఇంకా ఎక్కువ. అంటే ఏంటి సార్? పొద్దున్న ఏదో బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ అని, ఒక రోజు దోశ అని, అట్లా. మధ్యాహ్నం కొద్దిగా రైస్, సాయంత్రం మళ్ళీ రొట్టె, జొన్న రొట్టె తింటారా? రైస్ తినరు అసలు? తక్కువ. మధ్యాహ్నం నైట్ లో ఓన్లీ జొన్న రొట్టె. వింటున్నారు కదా, జొన్న రొట్టె అంట. అందుకే స్ట్రాంగ్ గా ఉన్నారు నరసింహారెడ్డి గారు. అంతేనండి?
జొన్న రొట్టె వల్ల స్ట్రాంగ్ ఉన్నారా అనుకోవచ్చా? ఉంటారు మరి. జొన్న రొట్టె తినే వాళ్ళు ఇప్పుడు మన దగ్గర పనిచేసే వాళ్ళు చూడండి, వాళ్ళకున్న బలం మనకేముంది? లేదు అమ్మో మీకు చాలా బలం ఉంది. మేము అది చూస్తున్నాం కదా ఎంతో దూరం నడిచారు మాతో పాటు. తర్వాత మొక్కలకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొక్కలతోటే ఉంటూ చెట్లతోటే ఉంటూ వ్యవసాయం చేస్తూ ఉన్నారంటే మీ దగ్గర బలం తక్కువ లేనట్టు కాదు. అది ఏది మా ఏమైనా తల్లిదండ్రుల ఆశీర్వచనం. అదే సార్, మీరు దీవెనలు. తీసుకునే ఆహారం, సేమ్ టైం నివసించేటువంటి పరిస్థితులు, మీరు చేసే పని అన్నీ కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని కలవడం, మీతో ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమైంది మీ వేలుకు? ఇది వ్యవసాయ పనులలో ఇటువంటి చిన్న చిన్నవి జరుగుతుంటాయి అప్పుడప్పుడు. దెబ్బ తాకిందా? నిన్న ఈ అలంకరణ చేస్తుంటే మా పనోడు నాకు చూడకుండా ఆ గడ్డపార తగిలించి అయ్యో, అక్కడ కొద్దిగా ఇదే. జాగ్రత్త అండి, టేక్ కేర్. థ్యాంక్ యూ సార్, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.